క్రీస్తుని బట్టి మీకు శుభములు. మన దేవుడు మనుషుడు వంటి వాడు కాడు. కాబట్టి మనుషులతో వ్యవహరించినట్టు ప్రవర్తించినట్టు మనము ఆయనతో వ్యవహరించడానికి వీల్లేదు. మనుషులను మభ్యపెట్టినట్టుగా దేవుణ్ణి మభ్యపెట్టలేం. మనుషునికి అబద్ధము చెప్పినట్లుగా దేవునికి చెప్పలేం. మనుషుల్ని మోసము చేసినట్లుగా దేవుణ్ణి చేయలేం. అంటే మనము చేయము అని కాదు, చేసే సామర్థ్యత మనలో ఉంది. ఎందుకంటే శరీరమందు మనం భూమి మీద జీవిస్తూ ఉంటాం కాబట్టి, అపవాది చేత శోధింపబడుతూ ఉంటాం కాబట్టి, కొన్నిసార్లు మన ఇష్టానుసారంగా మన ఇచ్చలను జరిగించుకోవడానికి చూస్తూ ఉంటాం కాబట్టి, దేవుణ్ణి మనము మోసము చేయటానికి, మభ్యపెట్టడానికి, ఆయన ఎదుట అబద్ధము ఆడడానికి అవకాశం ఉంది. కానీ మనము అటువంటి జనాంగముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలుచుకోలేదు. దేవుణ్ణి మోసం చేయాలి అన్నా, దేవునికి ఒక అబద్ధం చెప్పాలన్నా మనము మనుషులంగా కానీ మరి ఏ రకంగా కానీ సమర్థనము కావు. ఆయన మన యొక్క అంతరంగాన్ని ఎరిగినవాడు. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయము 13వ వచనంలో ఇలాగ అంటున్నాడు దేవుడు, నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. చూడండి, మనము మన దేవుని ఎదుట యథార్థపరులమై ఉండాలి. మనుషుల ఎదుట ఎంత మంచిగా ఉన్నా, ఎంత నమ్మకంగా ఉన్నట్టుగా ఉన్నప్పటికీ కూడా మనుషులు దాన్ని నమ్ముతారేమో, కానీ దేవుని ఎదుట మనం యథార్థంగా లేకుండా మరి ఏ విధముగా ఉండి ఆయనను సంతోషపెట్టాలనుకున్నా కూడా అది ఆయన స్వీకరించడం. ఆయన మన హృదయాంతరంగముల్లో ఉన్న సంగతిని ఎరిగినవాడు. మన ఆలోచనల సైతము మనం ఆలోచన చేయకముందే ఆయన ఎరిగినవాడు. మనల్ని పూర్తిగా చదివేసినవాడు దేవుడు. కాబట్టి మన జీవితంలో మనము తెలుసుకోవలసిన గొప్ప సంగతి ఏంటంటే, ఆయన ఎదుట యథార్థంగా జీవించడం కంటే వేరే మార్గము లేదు అనే సంగతిని మనం గ్రహించాలి. క్రైస్తవులముగా మనము యథార్థపరులుగా దేవుని ఎదుట ఉండటమే మనము లక్ష్యముగా పెట్టుకోవాలి. దేవుణ్ణి అవమానపరిచేటట్టుగా కానీ, దేవునికి అయిష్టమైన క్రియలు చేయటం కానీ మనము చేయకూడదు. అంతేకాదు, ఈ లోక సంబంధమైన వాటిని దైవపరమైన వాటిలో మనం కలపడానికి వీల్లేదు. కొన్ని ఆచారాలను, కొన్ని విధానాలను, లేదా కొన్ని సంగతులను మనుషుల దృష్టిలో మంచిగాను అంగీకారముగాను ఉండే వాటిని మనము దేవునికి అంగీకారముగా చేయుటకు ప్రయత్నము చేయకూడదు. మనము సలహాలు తీసుకోకూడని చోట సలహాలు తీసుకోకూడదు. ఎందుకంటే అప్పుడు యథార్థతను కోల్పోయే అవకాశము చాలా గొప్పగా ఉంటుంది. మనము సంగతులను వివరించాలనుకున్నప్పుడు అందుకు దేవుని ఎదుట యోగ్యులైన వారి ఎదుటే మనము వాటిని వివరించుకోవాలి తప్ప మరి ఎవరి ఎదుట వివరించినను దాని విషయంలో మనం దారి తప్పి దేవుని ఎదుట యథార్థతను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అందుకే మనము మాట్లాడుచున్నప్పుడు నిదానించి మాట్లాడాలని వాక్యం మనకు చెప్తుంది. మనం తొందరపాటులో మాట్లాడేయకూడదంటే ఏది పడితే ఏది, ఎవరితో పడితే వాళ్ళతో మనం మాట్లాడేయకూడదు. కొన్ని దైవరహస్యాలు అవనివ్వండి, మనకు వ్యక్తిగతంగా ఉన్న కొన్ని సంగతులు కానివ్వండి, మనము యోగ్యత లేని వారి ఎదుట, అంటే దేవుని యందు విశ్వాసము కలిగి నీతిమంతులుగా తీర్చబడని వారి ఎదుట వాటిని మనం ప్రస్తావించకూడదు. అలా ప్రస్తావించినప్పుడు ఆటోమేటిక్గా అపవాది యొక్క తలంపులు వాళ్ళ ద్వారా మన మనసుల్లోకి చేరడం జరుగుద్ది. ఇలా జరిగినప్పుడు మనము రెండు ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒకటి శరీర సంబంధమైనది అయితే, ఒకటి దైవ సంబంధమైనదిగా ఉంటుంది. శరీర సంబంధమైనది మనలను బహుబలముగా ప్రేరేపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనము చెప్పకూడని వాళ్ళతో చెప్పాం కాబట్టి మనం బలహీనలను చేసుకున్నాం. ఇలా చేసుకోవటం వల్ల మనము ఖచ్చితంగా ఏదైతే శరీర సంబంధమైనదో అదే చేసి దేవుని ఎదుట యథార్థతను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఇదియుగాక మనము దేవుని గురించి మాట్లాడినా, ఇతరులను గురించి మాట్లాడినా, వాక్యమును ప్రకటించిన, వాక్యముకు అర్థం చెప్పిన మనము దేవుని ఎదుట
యథార్థపరులుగానే ఉండాలి. దేవుడు అబద్ధాన్ని సహించడు. దేవుడు ఆయనను గురించి తప్పుగా మాట్లాడటాన్ని సహించడు. అంతేకాదు తెలిసి ఉద్దేశపూర్వకంగా ఆయన గురించి తప్పుగా మనం వివరించినా మాట్లాడినా దేవుడు దాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తాడు. అందుకే ఇక్కడ ఆయన ప్రజలతో అంటున్నాడు, అనేక సంగతులను వివరించి ఇప్పుడు అంటున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలను, లేదంటే దేవుడు సహించడు, దేవుడు ఊరుకోడు. ఎందుకంటే ఈ యథార్థత లేకపోవడం వల్లే అపవాది హవ్వ చేత పాపం చేయించాడు. అపవాది దేవునికి విరోధిగా నిలబడి దేవుని ఎదుట యథార్థముగా ఉండాలి అనే సంగతిని వాడు నిర్లక్ష్యము చేసి దానిని ఎదిరించి హవ్వ చేత పాపము చేయించాడు. ఇప్పుడు వాడి యొక్క పరిస్థితి ఏంటి? క్రీస్తు ప్రభు రెండో రాకడలో దేవుని ఎదుట యథార్థవంతుడిగా ఉండాలి అని తెలిసి కూడా అపవాది దేవుని ధిక్కరించి హవ్వతో అబద్ధము చెప్పినప్పుడు వాడి యొక్క శిక్ష చివరకు ఏ రీతిగా ఉంటుందో మనందరికీ తెలుసు. నిత్య మరణము వాడికి ఖాయం. సో అబద్ధం అనేది చాలా భయంకరమైన సంగతి. దానిని చాలామంది చాలా సులువుగా తీసుకుంటారు, చాలా సులువుగా దాన్ని ఆచరించేస్తూ ఉంటారు, పర్వాలేదు అనుకుంటారు. కానీ ఒక్కసారి అది ఒక చోట మొదలైతే దానిని అపవాది మన జీవితంలో అనేక చోట్ల ఆచరించినట్లుగా చేసేస్తూ ఉంటాడు. కాబట్టి దినదినము మనము ఈ యథార్థత విషయంలో వెనుకబడిపోయి చివరికి దేవుని ఎదుట దోషులుగా నిలబడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నువ్వు క్రైస్తవుడవైతే నీ మనసును, హృదయమును దేవుడిచ్చిన నియమమును బట్టి పరిశుద్ధపరచుకొనుచు ఆయన ఎదుట యథార్థంగా ఉండడానికే జీవించాలి. నీ మాట ఎప్పుడూ కూడా సవ్యంగానే ఉండాలి, సూటిగానే ఉండాలి, మంచి ఆలోచనతో ఉండాలి, కృప వేసినట్టు ఉండాలి. నువ్వు సేవకుడు అయితే మరింత జాగ్రత్తగా ఉండాలి. దేవుని గురించి ఏది పడితే అది నువ్వు మాట్లాడుచున్న ఎడల, వాక్యానికి తెలిసి తెలియని అర్థాన్ని నువ్వు పలుకుచున్న ఎడల, దేవుడు ఉద్దేశించిన దానిని వాక్యంలోంచి నువ్వు ప్రకటిస్తున్నావంటే దేవుని ఎదుటి నీ యథార్థతను కోల్పోయావు. అలాంటి పరిస్థితిలో దేవుని ఉగ్రత నీ యొక్క ముంగిట ఉండక తప్పదు. కాబట్టి మనము దేవుని వాక్యమును, ముఖ్యముగా దేవుని హెచ్చరికను చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే యథార్థపరులుగా మనం యెహోవా ఎదుట జీవించుచున్నామంటే మనకు తిరుగుండదు. మనకు మేలే చేస్తాడు దేవుడు. కీడు మన మీదకి రానివ్వరు. అపవాది ఒకవేళ మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినప్పటికీ దేవుడు వాడిని అడ్డుకుంటాడు. కాబట్టి దేవుని ఎదుటి యథార్థపరులుగా మనం జీవిస్తే మన జీవితంలో దేవుణ్ణి గొప్పగా బయలుపరచడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మనము సంతోషముగా జీవించడానికి దోహదపడుతూ ఉంటుంది. పరిశుద్ధులకు తండ్రి, కృపగల దేవ, మీకు స్తుతులు, స్తోత్రాలు. నాన్న, ఈ యథార్థతను మాకు అలవాటు చేయి. నీ ఎదుట యథార్థముగా ఉండినట్లు నీ వాక్యము ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరచు. ఆత్మను బట్టి మమ్మల్ని బలపరచు. నిత్యము ఈ యథార్థతలో మేము నిలిచి ఉన్నట్టు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మాకు నిత్యము దయచేయండి. నాన్న, ఇందులో నుంచి తొలగిపోకుండానట్లు నీ సన్నిధిని ఎల్లప్పుడూ మేము కలిగి ఉంటకు కృప చూపించండి. నిన్ను జ్ఞాపకము చేసుకొనొచ్చు, నీ ఆలోచనలో మేము నడుచుకుంటకు, నీ చిత్తంలో నడుచుకుంటకు మాకు యోగ్యతను, భాగ్యమును అనుగ్రహించమని, తద్వారా మేము, మా కుటుంబములు, మాకు ఇచ్చిన వారందరినీ కూడా మేము నీ విషయంలో ప్రేరేపించి నడిపించుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.